హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. మనకైతే మొత్తానికి అయితే ఓ 42 ఆవులు అయితే లోడ్ తినేసాయి. మనకైతే చాలా ఆవులు వచ్చాయి అండ్ 8 రకాల బ్రీడ్ అయితే వచ్చినాయి. మనకైతే 8 రకాల బ్రీడ్ అయితే వచ్చాయి. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది వీడియో అయితే, లేకపోతే అర్థం కాదు. ధరలు కూడా అడిగిన దీనికి దండం పెడతా, చివరి వరకు అయితే చూడండి. ధరలు వచ్చేసి 60,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే ధరలు అయితే ఒక్కొక్కరైతే కనుక్కుందాము. ఫస్ట్ కొత్తగా విషయాలు మన వీడియో కొత్తగా విషయాలు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయినా ఏమన్నా ఎడ తయారు చేసుకొచ్చా యావులు? నేను ఎక్కడ తయారు చేసిన భాస్కర్? ఏముంటే ఇక ముంగ ఇగో ఇప్పుడు గణపతి సూచన వస్తే గణపతి బొమ్మను ఎట్లా తయారు చేస్తారు, సేవ అట్లా తయారు చేసుకొచ్చు. ఏం బిడ్డ ఇంతకు? ఇవి రెండు కూడా ఒరిజినల్ గిర్లాండ్ భాస్కర్ భాయ్. ఒరిజినల్ F2 ఓకే, F1 నుంచి F2 రెండు కూడా చూసుకోండి. మీకు ఇది 4 వండ్లతో ఉంది తరపు. చూసుకోండి, చూసుకోవచ్చు. భయపడుతున్నాయి. రెండు ఇనమోపు ఉన్నాయి, ఇట్లా పట్టుకోం. రెండు ఇనమోపు ఉన్నాయి భాస్కర్ భాయ్, రెండు ఇనమోపు ఉన్నాయి. ఒక 15 రోజులు టైం ఉంటాయి. అసలు అవి మంచి పట్టలేకపోతుంది చూడండి, అంత ఇదిగా ఉంటాయి, అంత యాక్టివ్గా ఉంటాయి అనిమల్స్ అవి. ఇట్లా తీసుకురావట. ఇదేమో 2 ఈత, ఇది 3 ఈత అన్న. రైతు అయితే టైంకి 10, 12 పిండి అన్న. ఈనడానికి 20 రోజులు పట్టచ్చు అన్న. ఈనడానికి వచ్చింది 15 రోజులు టైం పడుతుంది. ఇది కూడా రైతు తొలసూరు రీతిలో 8 పిండి అంటే నీ ఏదో 10 పిండి వచ్చాను. అవునన్నా. ముంగల ఫేస్ కాల్ చూడండి, రెండు తయారు చేసుకొచ్చినట్టు ఉన్నాయి మనకైతే. ఇగో ముంగల మీకు అర్థమైపోతుంది, ఇక్కడ వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది మీకు అయితే. అన్న ఈ రెండింటికి ఏం ధర చెప్తున్నా గిర్లాంటివి? రెండు చెప్పడం అయితే 220 చెప్తున్నా. 220 ఓకే. ఇప్పుడు రైతులు వచ్చి కూర్చుంటారు, ఏం ధర చెప్తున్నా? కూర్చుంటే ఎట్లయినా 10 ఎక్కువ తక్కువ తెగిపోతాయినా. చెప్పండి అన్న ప్లీజ్ అన్న. 2 లక్షలకు 2 లక్షలకి రెండు రేట్లు. ఇంకోటి అన్న అనుకోవడం కాదన్న, టూ మచ్ పెరిగినాయినా. వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి. మీరు చింతామణిలో మీరు అనుకుంటారు కానీ 1,20,000 1,30,000 పెడితే కూడా మంచి అనేది దొరకలేదు. ఆ విషయం తెలుసుకోండి రైతులు. ఏవో పనికిరాను ముదురావులో ఇట్లా దొరుకుతాయేమో కానీ మంచి దానికి మంచి ధరే ఉందన్న. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శ్రీ హనుమాన్ డైరీలో అయితే మనకైతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని ఆవులు లోడ్ తిన్నాయి ఈ వారం? ఈ రోజు అయితే ఇప్పుడు వచ్చింది 42 ఆవులు వచ్చినాయి, 4 లోడ్లు వచ్చినాయి. 42 ఆవులు. ఇప్పుడు మీరు నిన్న పెట్టిరు కానీ నిన్న పెట్టిన అయిపోయినాయి. నిన్న మీరు వీడియో పెట్టారు కానీ 12 వచ్చినాయి. 12లో 8 అయిపోయినాయి, 4 ఉన్నాయి. ఈ రోజు ఏమో ఉదయం 38 వచ్చినాయి. 38 ఆవులు, ఇవి ఒక 4 42 ఆవులు ఉన్నాయి. 42 ఆవుల్లో కూడా దగ్గర 10 ఆవులు దాకా చెప్పినాయి. ఇప్పుడు 32 ఆవులు అయితే ప్రజెంట్ స్టాక్ ఉన్నాయి. స్టాక్ అయితే లైవ్ అయితే 32 ఆవులు ఉన్నాయి. చూసుకోండి, కావాలంటే చూపియండి మన వ్యూవర్స్. సూర్యుడు ఇక్కడ కొడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం కనిపిస్తలేదు ప్రజెంట్ అయితే. అన్న ఇప్పుడున్న లోడ్లో ఆవులలో ఇప్పుడు ఏం ధరల నుంచి అన్న? ఇప్పుడున్న ధరలో 60,000 కాడి నుంచి 1,20,000 దాకా ఉన్నాయి. 60,000 నుంచి మీరేం అంటే మీది కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా తప్పు ఉందన్న. రైతులను మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఉన్నది నేను ఓపెన్ చెప్తున్నా, మీరు దీన్ని కట్ చేయకుండా వేయాలా. ఇప్పుడు స్టార్టింగ్ ధరనే పెడుతుర్రు, నువ్వనే కాదు ఎవరైనా కూడా ఎండింగ్ ధర మీరు అదే చెప్తారు. కానీ రైతు ఏమన్నా నువ్వు అంటున్నావు కదా అంటే 60,000 కాడి నుంచి 1,25,000 దాకా ఉన్నాయి. ఆ విషయం చెప్పాలా. ఏదో మీ వ్యూస్ కోసం రైతులను పక్కదారి పట్టియకండి. అది శ్రీ హనుమాన్ డైరీ, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇది మన హైదరాబాద్కి ఇట్లా మ్యాప్నర్ హైవేకి ఉంటుంది. దోండి పెద్ద హైవే రోడ్లో బండ్లు కింద పోతాయి. ల్యాండ్ మార్క్ ఈ చర్చ్. ఇంకేమైనా కమ్ చేసి ఉంటే అన్న ఫోన్ నెంబర్ పెడుతున్నా ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకొని లొకేషన్ పెట్టుకోండి. రాకేష్ అన్న చెప్పు భాస్కర్. అన్న ఇప్పుడు ఎప్పుడెప్పుడో పెద్ద ఆవులు తెస్తుంటే ఇప్పుడు ఏమో మొత్తానికి అది క్రాచ్ ఆవులు, జెర్సీ క్రాచ్ ఆవులు, మొత్తానికి గిర్లాండ్ అండ్ హెచ్ఎఫ్ ఇలాంటివి తీసుకొచ్చిన అన్న. ఏంది కారణం అంటే భాస్కర్ భాయ్, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రీడ్ ఆవులు చాలా వరకు తట్టుకుంటలేవు. రైతులు ఏమో కావాలి బ్రీడ్ ఆవులు అంటే కానీ అవి సెట్ అవుతలేవు. మా దగ్గరే అలసిపోయి అసలు వస్తే ఆవు సుస్థ అయితే 5-6 వేలు పెట్టుబడి అవుతుంది. నేను నమ్మినా నమ్మకపోయినా. అందుకేమరా అంటే క్రాస్ ఆవులు ఇంకొకటి 2 విధాల పని చేస్తాయి. ఇప్పుడు వచ్చేది కూడా ముందు వర్షాకాలం బయట ఇడ్చుకొని మేపుకోనికి వనుకొస్తాయి. ప్లస్ మనకు షెడ్ మేప్ అని కూడా అంటే క్రాస్ ఆవులు కూడా పెద్ద ఆవులే తెచ్చినాం, చిన్న ఆవులుగా. చూసుకోండి జెర్సీలు అయినా కూడా ఎట్లున్నాయి చూడండి. ఎయిర్ షేర్ ఒకటి ఉంది. ఎయిర్ షేర్ అంటే ఇది చాలా టాప్ బ్రీడ్, హెచ్ఎఫ్ తో బ్రీడ్. ఇది చాలా హైట్ ఉంది ఇది. చూడండి భాస్కర్, అదే కదా చెప్తున్నా, వీడియోలో అర్థం కాదు ఎంత హైట్ ఉందో చూడండి. చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే. అని చూపిస్తాం అన్న. చెప్పండి అన్న, దీంట్లో వివరాలు తెలియజేసాను. 4 అన్న ఇది బ్రీడ్కి వచ్చింది హెయిర్ షేర్ వస్తా అన్న. ఈత వచ్చింది 2 అయితే అన్న.
అడ్డర్కి వచ్చింది అప్పర్ అడ్డర్ వస్తుంది అన్న. ఓకే, ఎంత టైం పెడుతున్నాం అనేది? ఇది ఈనడానికి వచ్చింది ఒక 10 రోజులు టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతనే అవుతానా? ఇది ఇంతే 2 అవుతానా. ఇది ఎప్పుడన్నా? ఇది వచ్చింది జెర్సీ క్రాస్ అన్న. జెర్సీ క్రాస్. ఇప్పుడు ఈయనతేనేమో 2 అవుతానా, 6 వండ్లతో ఉందన్న. 4 వండ్ల నుంచి 6 వండ్లకు వచ్చింది. ఈయనకేమో 2 అవుతుందన్న, 10 రోజులు టైం పడుతుందా. ఇదేమో జెర్సీలో మంచి మిన్ని అన్న, చూసుకోండి దాని కొమ్ము వాటం కూడా మిన్ని, మంచి హెవీ సైజ్ అన్న, హెవీ బైడీ. జెర్సీలో కూడా అన్న మీకు 10 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్న జెర్సీలు అన్న. జెర్సీలు అంటే ఆంధ్ర జెర్సీలు 4-5 లీటర్లు ఇచ్చే జెర్సీలు కాదు, ఆ టైప్ అయితే లేవు, హెవీ సైజులు ఉన్నాయి చూడండి. జెర్సీలో కూడా మంచి బ్రీడ్ అన్న, చూసుకోండి. కొంచెం వెనకన్నా పిచ్చేకరన్న, చూడు పిచ్చేకరన్న, ఆలుగు ఇండానికి ఉన్నాయి భాస్కర్. ఇది జెర్సీలో బాడీ టైప్ వస్తుంది. బ్రీడ్కి ఏమో జెర్సీ ఉన్నది, ఇండానికి ఏమో ఒక 10 రోజుల టైం ఉన్నది. మీకు స్మూత్ అయిపోయింది. కొంచెం ముంగల ఫేస్ కలర్ చూపిస్తే అయిపోతుంది. చూపించండి, చూసుకున్నాం రండి ఫ్రెండ్స్. మనకైతే అండ్ ఈ వారం క్రాస్ ఆవులు రకరకాలుగా వచ్చినాయి మనకైతే, చూసుకోవచ్చు. మనకైతే ముంగల ఫేస్ క్వాలిటీ కూడా మనకైతే. అండ్ ఇదేమో రెండేమో బాడీ టైప్ లో ఉన్నాయన్నా, ఇవేమో కొమ్ము టైప్ లో ఉన్నాయి. చూసుకోండి, అది మిన్ని అంటారన్న, మిన్ని. ఓకే, ఈ టైప్ లో ఉన్నాయి మనకైతే. హైట్ కూడా చూసుకోండి. అండ్ ఏంటంటే ఇక్కడ వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకైతే చూసుకోవచ్చు, ఇవ్వాలనే లోడ్ దిగినా మనకైతే ఈ ఆవులు అయితే మనకైతే క్రాష్లో వచ్చినాయి. మనకైతే మంచి ఆవులు వచ్చినాయి మనకైతే, చూసుకోవచ్చు. అండ్ హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్ అలాంటి ఆవులు అయితే వచ్చినాయి మనకైతే. ఫ్రెండ్స్ ఇంకేమన్నా దీంట్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతాం, అన్నకైతే కాల్ చేసుకోండి. రాకేష్ అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దూరం రైతులు ఉంటారన్న, వాళ్ళు రాలేకపోతారు. మన డైరీ ఫామ్ కన్నా ఏ డైరీ ఫామ్ కన్నా రాలేకపోతారు. మీరేమన్నా ఆన్లైన్లో పంపించగలుగుతారా? ఆన్లైన్ లో కూడా ఉందన్న. ఈ రోజు మన దగ్గర 4 ఆవులు, విజయవాడ రైతులు 4 ఆవులు తీసుకురన్న ఆన్లైన్ లోనే వాళ్ళు రాలేదు. ఒకటేసారి విజయవాడ? అవునన్నా, అవునన్న. వీడియో కాల్ చేసిర్రు, వీడియో కాల్ లో చూసుకుర్రు, మాట్లాడుకుర్రు. పాలు కూడా వీడియో కాల్లో కూడా చూపించినాం వాళ్ళకి. 2 పూటల 4 ఆవులు 2 పూటల కూడా వీడియో కాల్లోనే పాలు చూసుకుర్రు. ఇన్ని ఆవులు ఉంటే 2 పూటల కూడా వీడియో కాల్లో పాలు చూసుకొని బేరం చేసి రైతులు తీసుకురన్నా. మన దగ్గర ఆన్లైన్ కూడా ఉంటుందన్న. రైతులకు నచ్చితే ఏదైనా మనం వీడియో కాల్ చేస్తే, ఇంకోటి నా వీడియోలోనే ఎప్పుడుగా పెట్టచ్చు. వీడియో కాల్ లైవ్ అవుతుంది. ఏం అది ఉన్నదో కళ్ళకి కనిపిస్తుంది లైవ్. నువ్వు కంటితో చూసేది, ఇప్పుడేం కంటితో చూస్తావు, ఆడేం ఫోన్ తోటి చూస్తావు, అంతేనా. ఈ 3 ఆవుల వివరాలు తెలుసుకుందామన్నా. ప్రజెంట్ అది కాదన్నా, ఇప్పుడు 4 ఆవులు పంపించినావు, ఏమైనా ప్రాబ్లం అయితే పరిస్థితి ఏందన్నా? అన్న ఈడికించి వాళ్ళ ఇంటికాడ పోయేదాకా నాదే బాధ్యత. వాళ్ళ ఇంటికాడ చేరేంత వరకు నాది బాధ్యత. ఓకే, ప్రజెంట్ అయితే అన్న ఈ 3 ఆవుల వివరాలు తెలియజేసేయాలి అన్న. ఇది వచ్చింది ఈనిందన్న, హెచ్ఎఫ్ లో 2 అవుతానా. హెచ్ఎఫ్ లో ఇప్పుడు దాకా మనం చూసినాం, ఇప్పుడు మనం ఏం చూసినాం, గిర్లాండో చూసినాం, జెర్సీలు చూసినాం. ఇప్పుడు హెచ్ఎఫ్ లో పెద్ద సైజులు ఉన్నాం. ఇందాక పెద్ద సైజులు లేవన్నావు కదా, లేవన్న మన దగ్గర. ఇవాళ ఐటమ్ అంటే మామూలు ఐటమ్ లేదు. ఈ రోజు ఇంచుమించు 7-8 నువ్వు కరెక్టే చేస్తావు భాస్కర్ భాయ్, నీ స్టైల్లో. కిరాణా షాప్ టైప్ 7-8 ఐటమ్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు. 7-8 రకాల బ్రీడ్లు ఉన్నాయి. చిన్న రైతు కాడి నుంచి పెద్ద రైతు వరకు ఉన్నాయి. ఇందాక మనం చిన్న రైతుకు చూపించినాం, ఇంకా అతి చిన్న రైతు చూసే ఆవులు కూడా ఉన్నాయి. పెద్ద బ్రీడ్ ఆవులు కూడా ఉన్నాయి. చూడు, హెవీ సైజులు చూడండి, హెవీ బాడీలు. టైంకి 12-13 లీటర్లు ఇచ్చే బ్రీడ్వి చూసుకోండి. హెచ్ఎఫ్ బ్రీడ్ లో ఇది ఈనిందనా, ఇది ఈనింది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిందే టైంకి 13 లీటర్ రెడీ ఉన్నాయి, 26 లీటర్ రెడీ ఉన్నాయి. ఈయన ఒక 7 రోజులు అవుతుందనా. మంచి పాలు అయినాయి. ఇప్పుడు 13 లీటర్ రెడీగా ఉన్నాయి పూటకి. ఇది వచ్చిందనా, నిన్ననే ఈనిందనా. జున్నుపాలనా పిల్లకి దాపుతున్నాము. నిన్న జున్నుపాలు 6 లీటర్లు ఉన్నాయి. అన్న ఇది కూడా టైంకి 11-12 లీటర్లు దాకా ఇవ్వచ్చనా. ఒక రోజుకి 23 నుంచి 24 లీటర్లు దాకా ఇవ్వచ్చు. అసలు ఆపలేకపోతున్నా. గున్నేనుగులు టైప్ ఉన్నాయి, మనం అనదు కానీ గోమాతల్ని గున్నేనుగులు టైప్ ఉన్నాయి. ఏనుగుల మాతో చూసుకోవచ్చు. కొంచెం వెళ్ళిపోయిన ముంగల్కి నువ్వు చూపిద్దాం రైతులకి. చూడన్నా ఎంత బాడీలు ఉన్నాయి, ఎంత సైజులు ఉన్నాయి. నువ్వు ఈ ఒక్క పట్టుకో అన్న, 2 ఆవులు పట్టుకుంటాడా. చూడన్నా ఎంత సైజు పాబేటా. చూడండి బేటా. అదో ఇది వచ్చిందన్న 2 అయితే తరపున. ఇప్పుడు వచ్చింది ఈ 4 రోజులు అవుతుందన్నా. ఇప్పుడు వచ్చింది పాలు వచ్చిందా టైంకి 8-6 లీటర్ రెడీ ఉన్నాయన. 8 రోజుకి 6 లీటర్ రెడీ ఉన్నాయన. మామూలుగా ఎండ లేదన్నా భాస్కర్ అన్న. అందుకే ఈ ఆవులను షెడ్లోకి ఏం తీయొద్దన్నా. కానీ నువ్వు నన్ను పెద్ద ఆవులు లేవా అన్నందుకు పెద్ద ఆవులను చూపిద్దామని తెచ్చిన భాస్కర్ భాయ్. ఫ్రెండ్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాం, అన్నకైతే కాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే మిడిల్ క్లాస్ రైతులకైతే ఒక చిన్న ఆవులు అయితే తెచ్చిపెట్టి అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు మొన్ననే రీసెంట్గా మొన్ననే వీడియో పెట్టినా.
మొన్న వీడియో వచ్చినాక మనకు నైట్ తయారు చేసుకొచ్చినా ఎట్లానా అన్న లేదన్నా, నాకు చుట్టుపక్కల రైతులు కర్ణాటక ఇక్కడ అంతా కూడా పరిచయాలు ఉన్నాయి. ఓకే మనకు అంగళ్ళతో అవసరం లేదు. ఈ బక్రీద్ ఉన్నది కాబట్టి ఈ వారం రోజుల ముందు కొన్ని పెట్టాను, ఒక 40-50 ఆవులు దాకా. మళ్ళీ రేపు పొద్దుగాలు కూడా ఇంక 20 ఆవులు వస్తున్నాయి. 40-50 ఆవులు కొని పెట్టినా అక్కడే రైతులతో. అంటే బక్రీద్ ఖాళీ లేకుండా ఆవుల చుట్టూ తిరిగినాను. అవునన్నా, అక్కడ కరెక్టే. తిరిగి పెట్టినా, ఎందుకన్నా బక్రీద్ లో కూడా ఉన్నాయి కదా, లోకల్లో తిరిగి ఉన్నాగా. లోకల్ తిరిగాను, అది అయిపోయినాయి. మళ్ళా అయితే నేను వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. మన పిల్లలు ఉంటారా తీసి పెడతారు, అట్లా నేను పోవాల్సిన అవసరం లేనా అన్న. ఇప్పుడు ఈ జత మనకు చిన్న రైతులకు బాగున్నాయనా అన్న? ఇవి చిన్న ఆవులు కాదన్నా, మీడియం ఆవులు, చిన్నవి కాదు. జెర్సీలు అంటే లేత. నువ్వు అనే చిన్న అంటే చిన్న వయసు అనా, చిన్న ఏజ్ అనా? చిన్న ఏజ్ అనా. అదేమో తొలసూరు తరపు, ఇది రెండో ఈతనా, రెండు. ఇదేమో ఈనిందనా. ఇప్పుడు జున్నుపాలు ఒక 6 ఇస్తుందనా. చూసుకోండి అన్న, ఈయన 2 రోజులు అవుతుందనా. ఇది చెప్పనా, ఇది ఈయన మోపు ఉందన్నా. రెండు కూడా మంచి బ్రీడ్. చూసుకోండి, ఫేస్ క్వాలిటీ చూడండి. రెండు సేమ్ బోడాలు మనకైతే చూసుకోవచ్చు. బోడాలు మనకైతే రెండు అయితే చూసుకోవచ్చు అన్న. ఇది ఎంతవరకు వచ్చిన పాలు అన్న? మంచిగా మేపుకుంటే మంచిగానే ఇవ్వచ్చు భాస్కర్ అన్న. ఒక పూటకు 7-8 దాకా ఇవ్వచ్చు. 7-8 అన్న. ఇగో పుణ్యం వస్తుంది. రైతులకు ధర చెప్పాను. ఈ రెండు వచ్చిందా 1,55,000 చెప్తున్నా. 1,55,000. 1,55,000 ఫైనల్ రేట్ చెప్తాను. ఫైనల్ రేట్ అన్న మనం చెప్పినా కూడా మళ్ళీ నువ్వు అంతనే చెప్పినావు కదా వీడియోలో, బార్గెన్ లేదా అంటారు. ఒక్క 100 రూపాయలు తక్కువ లేకుండా అయితే 1,40,000 అయితే ఇచ్చేసి. ఒక్క 100 రూపాయలు తక్కువ రాదు. 1,40,000 ఇక ఫిక్స్డ్ ప్రైజ్ అయితే 100 రూపాయలు కూడా తక్కువ రాదు. 1,40,000 అయితే 2 హెచ్ఎఫ్ తరపులు, ఫస్ట్ ఈత 2 ఈత తరపులు 1,40,000 ఇచ్చేస్తావు. అన్న ఈ వారం చిలక క్రాస్ కూడా వచ్చినట్టు. ఇవి మైసూర్ క్రాస్ అంటారన్న. మైసూర్ క్రాస్. ఇవేమంటే చాలా మనకి పాలు అనేది హెచ్ఎఫ్ లో 7-8 లీటర్లు ఇచ్చినా, ఇవి 5 లీటర్లు ఇచ్చినా సమానం అన్న. పాలు కూడా ఫ్యాట్ అనేది బాగా పడతాయి. ఇవి పాలు కూడా నీకు సేమ్ ఈక్వల్ టు బర్రె పాలు టైప్ ఉంటాయన్న. ఇవి మైసూర్ క్రాస్. అవునన్నా, కొంచెం ముందుకెళ్ళండి అన్న. రెండు ఈయన రెండు ఎట్లున్నా చూడు. వెనకటికేమో ఎట్లు మన ఎట్లు టైప్ ఉంటాయి, కానీ ఇవి మైసూర్ సీమావులు అంటారు. పాలు కూడా చాలా గట్టి పాలు అన్న. ఇవి అంటే అన్న మా దగ్గర ఏమరా అంటే 10 ఆవులు ఉన్న రైతులు ఇటువంటి ఆవును ఒక దాన్ని వేసుకుంటారు ఫ్యాట్ కొరకు. బర్రెను కొట్టే బదులు బర్రెలు కొన అంటే లక్షలు అయిపోయినాయి. దానికోసం 10 హెచ్ఎఫ్ ఆవులు పెట్టుకున్న రైతు ఇటువంటి ఒకటి వేస్తారు. ఖర్చావు చూడనా, చూడ మైలగారుతుంది చూసినావా, చూసినావా? నిదానం అన్న, గుణం కూడా ఇటు చూసినావా? ఈయన అన్న, ఈయన 3 రోజులు అవుతుంది. ఇది కూడా మైలగారుతుంది చూసినావా? ఇది ఈనిందనా. రెండు ఈనాయి, 2 క్రాస్ ఆవులు కూడా ఉన్నాయనా. ఇవి రోజు మీద ఒక 2 ఆవుల పైన కలిపి అవుతాయి, 15 లీటర్ అయితే అవుతాను. ఇవి 2 అయితే 1,35,000 చెప్తున్నాను. 35. 1,35,000 చెప్తాను ఫ్రెండ్స్. అన్న అయితే చూసుకోవచ్చు. మనకైతే ఏమైనా తగ్గుతుందా? తగ్గితే ఒక 5,000 తగ్గుతాను. 1,30,000 అయితే బేరం లేకుండా 2 ఇచ్చేస్తాను. ఇవి కూడా 1,30,000 2 జోడి. చూసుకోవచ్చు, 2 జోడి. మైసూర్ క్రాస్ ఆవులు ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. రెండు తిప్పి వేసినా మేస్తాయి అన్న. చెలకకి ఏడన్నా కొట్టు 10 ఆవులు ఉన్న రైతుకు బాగా వనుకొస్తాయి అన్న ఫ్యాట్ కొరకు ఇవి. అదే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ హనుమాన్ డైరీలో అయితే ఒక తాత అయితే 2 ఆవులు అయితే కొనుగోలు అయితే చేసిండు. మనకైతే చూసుకున్నాం రండి. తాత నమస్తే. ఎక్కడ తాత? ఎవరు? బంగారుగుంట చేపలు. ఓకే, మండలం వస్తుంది. ఓకే, జిల్లా ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ? రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకుంటారు అన్న. చెప్పండి అన్న, ఏ విధంగా కొనుగోలు చేశారు? ఓకే, ఇంతకుముందు బయట దగ్గర తీసుకోరు. మన పేరు వాళ్ళ చుట్టుపక్కల వేరే రైతులు తీసుకోవడం అట్లాగానే మీరు వచ్చి ఎవరు తీసుకోరు, మనస్పేట వాళ్ళు తీసుకోరు. ఆ రైతులను చూసుకొని ఆవులు మంచిగా ఉన్నాయని పక్క రైతులను చూసుకొని వాళ్ళు ఇన్స్పిరేషన్ మంచిగా అనిపించినందుకు ఈయన చెప్పారు. ఓకే, వీళ్ళకి చెప్పినందుకు ఈయన వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం కొనుగోలు చేస్తారు. తీసుకోరు. ఓకే, ఒకటి రెండో ఈత. ఓకే, 6 వండ్లతో ఉంది. ఇంకా కడలు కలపలేదు చూసుకోండి. ఓకే, 6 పళ్ళు 6 వండ్లతో. రెండో ఈత స్కిన్ టోన్ మంచి స్కిన్ టోన్ ఉంది. ఇది ఒకటేమో గిర్లాండ్ క్రాస్ ఆవు తీసుకుర్రు. గిర్లాండ్ మంచి హైట్ చూడండి. ఆవులు చిన్న ఆవులు కాదు, మంచి లెంతులు హైట్లు చూసుకోండి అన్న. ఇప్పుడు ఇది ఇంత రెండో ఈత కదా? ఇది రెండో ఈతనే. 2 మంచివి. ఇదో భాస్కర్ గారు, మన దగ్గర ఎటువంటి ఒత్తిడి ఉన్నది డైరెక్ట్ రైతుని అడిగినా నువ్వు ఎవరికి మొహమాట. నిన్న ఎవరైనా బ్రోకర్లు కలిసి రైడ్ ఎవరన్నా నిన్న ఎవరైనా బలింతం చేసి ఇదే ఆవు తీసుకోవాలని ఎవరైనా ఇబ్బంది పెట్టిరా?
మీరు తీసుకురు కానీ ఇదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీరు ఇదే తీసుకోవాలా ఈ అంగళ్ళల్లో మాత్రం బ్రోకర్లు వచ్చి నీ బేరం లేసేది మధ్యలో కలిపేది అటువంటిది ఏమన్నా జరిగిందా ఇక్కడ ధైర్యంగా ఎవరైనా రైతులు రావచ్చా ఎటువంటి ఇబ్బంది ఉందా మీ ముందరే చూస్తారు ఇంకా కాదు 5-6 మంది రైతులు కూడా బేరం చేసి తీసుకుపోతానే ఉన్నారు సరే భాస్కర్ ఓకే అన్న ఈ మూడవల వివరాలు తెలియజేయండి అన్న రైతులకి ఇప్పుడు భాస్కర్ ఇవి ఒక రకం ఇవి జెర్సీ హెచ్ఎఫ్ల క్రాస్ బ్రీడ్లు ఓకే అందులోనే లేతాయి ఇది ఫస్ట్ ఈత ఇది సెకండ్ ఈత ఇది థర్డ్ ఈత ఇది మూడో ఈతలో ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ బరాబర్ అదేమో ఫస్ట్ ఈతతో ఉంది ఇదేమో వచ్చింది 2 వండ్లతో ఉంది ఈనడానికి ఏమో వచ్చిందో నీకు ఇంకొక 10 రోజులు టైం పడుతుంది మంచి అడ్డరు 10 రోజుల లోపల ఎప్పుడైనా ఈనొచ్చు ఫస్ట్ ఈతలో మంచి అడ్డరు ఈనడానికి ఒక 10 రోజుల టైం ఉంది ఇది వచ్చిందే రెండో ఈతలో మంచి హెవీ సైజు ఇప్పుడు జున్నుపాలు 8 అవుతున్నాయి ఈయన 3 రోజులు అవుతుంది 8 జున్నుపాలు ఉంది ఇది 4 వండ్లతో ఉంది మంచి పాలు వెండుకుంటే 10 దాకా తిండొచ్చు ఎక్స్పెక్ట్ ఈ త్రాడు ఈనమప్పు ఉంది ఈనడానికి ఒక 10 రోజుల టైం ఉంది మంచి పాల నరాలు ఇదోండి స్మూత్ స్కిన్ టోను మంచి హెవీ సైజ్ అట్లా పోబెట హెవీ సైజ్ భాస్కర్ భాయ్ చూసుకోండి అడ్డర్ సెక్షన్ తీసుకోండి సన్ల గ్యాప్ తీసుకోండి ఏ ఒక్క దాంతో కూడా పేరు పెట్టలే అన్ని రకాలున్నాయి భాస్కర్ భాయ్ 8 రకాల బ్రీడ్లు ఉన్నాయి ఇప్పుడు నా షెడ్లో 8 రకాలు ఇప్పుడు నువ్వే చూసావు గిర్లాండో జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ చూసుకోవచ్చు చివరి వరకు చూసాను అర్థమైతే అది కూడా మీకు అయితే చూసుకోవచ్చు చివరి వరకు అయితే చూడండి ముంగల ఫేస్ క్వాలిటీలు కూడా చూపిస్తారా అండి ఈ 2 అయితే సేమ్ ఉన్నాయి చూసుకోవచ్చు వదిలేసింది అన్న అయితే ఇది కూడా చూసుకోవచ్చు నీ దగ్గరికి వస్తున్నాయి నిన్ను చూస్తున్నా ఇట్లా తీయమని అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడతాను అన్నకైతే కాల్ చేసుకోండి ఓకే